మనంతట మనము ఎవరి ప్రభువుని నమ్మలేము. మనంతట మనము ప్రభువుని విశ్వసించలే, ప్రభు దగ్గరకు రావలే. ఎవరి మన నీతి కానీ మన మరి పరిశుద్ధత కానీ మన యొక్క ఏది కూడా మనల్ని ప్రభు దగ్గరికి తీసుకురాలి. ప్రభువును నమ్మగలిగే శక్తి సామర్థ్యాలు ఏ మనిషిలో కూడా లేవు. ఎందుకంటే మనము అబ్రహాము చేత పాపము చేత చచ్చిన వారంగా ఉన్నప్పుడు దాని విశేష కనికరం ద్వారా దేవుని కృప ద్వారా మనల్ని మరణం నుంచి ఆయన బ్రతికించాడు. క్రీస్తు ప్రభువు ఆయన బ్రతికించాడు, మారుమనసు కలగజేశాడు. ఎవరికి కలగజేసినప్పుడే కలగజేశాడు కాబట్టి మనం ప్రభువుని నమ్ముతున్నాం. మనం బ్రతికాం కాబట్టి మనం ప్రభువుని నమ్మగలిగాం. ఆ నమ్మకాన్ని ప్రభు మన హృదయంలో కలగజేశాడు కాబట్టి మనం ప్రభువుని నమ్మాం. సో మనం ప్రభువును నమ్మి ప్రభువుని విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని ఎవరి గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం ఉంచినాము, నమ్మాము, ప్రతి దినము కూడా నమ్ముతూ ఉండాలి. ఎవరు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. మనం లోకాన్ని విడిచిపెట్టచ్చు, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టచ్చు, కానీ మనం దేవుని నమ్మినటువంటి నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ విశ్వాసము, మనం నమ్మినటువంటి ఈ విశ్వాసము ఈ భూమి మీద అపవాది వేసేటువంటి అగ్నిబాణములను ఛేదించడానికి ఎంతో శక్తి కలిగినటువంటి ఆయుధం, అడ్డుకుంటానికి శక్తి కలిగిన ఆయుధం. అంతేకాకుండా ఎవరి నీవు నేను కలిగినటువంటి ప్రభు మీద విశ్వాసము ఎవరి ప్రభు వచ్చినప్పుడు ఎవరి ప్రభువుని చేరుకోవడానికి పునరుద్ధార శక్తిని కలగజేయడానికి ఈ విశ్వాసం ప్రయోజనకరమైంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉంది, నేను అంటున్న దేవుడు అంత్యదినములలో విశ్వాసము కలుగుదురా. ఎవరి అంత్యదినాలు, చివరి దినాలు, ఆఖరి దినాలు వస్తూ ఉంటాయి. ఆఖరి దినాల్లో విశ్వాసంలో ఏం కనబడదంటే విశ్వాసం కనబడదు. విశ్వాసం కనబడదంట. విశ్వాసంలో కనబడాల్సింది ఏంటన్నా? విశ్వాసం కనబడాలి. దేవుడు వాక్యం చదివిస్తామంటే ఈ లోకంలో దరిద్రులైనా పర్లా, సరిగా ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లా, సరిగా ఆరోగ్యం లేకపోయినా పర్లా, సరిగా వస్త్రం లేకపోయినా పర్లా, ఎవరు పట్టించుకోకపోయినా పర్లా, కానీ ఈ లోకంలో దరిద్రులుగా ఉన్నటువంటి వారు విశ్వాసంలో ఏ విధంగా ఉండాలని భాగ్యవంతులుగా ఉంటారు. భాగ్యవంతులని ఎవరంటారు? భాగ్యవంతులని ఎవరంటారండి? ఆస్తుపాస్తులు కలిగి, అంగు కలిగి, ఎవరి కొంతమంది పిల్లలు కలిగి, ఇల్లు నువ్వేలు బ్రతికి అటువంటి వారిని భాగ్యవంతులు అంటారు. ఎవరి శ్రీమంతులు అంటారు. కానీ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుని వాక్యంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. దేవుని బిడ్డలు భాగ్యవంతులుగా ఉండాలంటే విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచముగా ఉన్నటువంటి ప్రభువులో ఏముంది? విశ్వాసం అనేటువంటి డాము ఉంది. ఆ విశ్వాసం అనేటువంటి డాము విశ్వాసం అనేది పేరు చెప్తే విశ్వాసం అనేది చెప్పుకుని ఉంటే సరిపోదు. కానీ వీళ్ళేమంటారా, ఆ విశ్వాసం అనేటువంటి డామును పట్టుకొని ఎవరిని నిలబడాలి. దేవుని బిడ్డ, దేవుని విశ్వాసం దాన్ని పట్టుకొని నిలబడాలి. ఎప్పుడంటే ఎవరి పరీక్షల సమయంలో, శోధన సమయంలో, శ్రమల సమయంలో దేవుని నిలబడాలి. సో ఇప్పుడు ఎవరి మరి సర్వాంగ కవచమైనటువంటి మనం యేసుక్రీస్తులో ఉన్నటువంటిది నేను చూసామంటే మనము మొదట సత్యమైనటువంటి దాన్ని, నీతి న్యాయాలు, సమాధానము, తర్వాత విశ్వాసం ఏంటంటే నాడు, తర్వాత విశ్వాసం నాడు,
రక్షణ అనేటువంటి శిరస్త్రాణములో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును దేవుని వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకుంది. రక్షణ అనేటువంటి శిరస్త్రాణం దేవుకుంటారు. శిరస్త్రాణం అనేటువంటిది ఎక్కడ పెట్టుకుంటారు? శిరస్త్రాణం ఎక్కడ ధరించుకుంటారండి? ఎంతకి తలకి. శిరస్సు అంటే ఇది కదా. శిరస్సు అంటే తల కదండి. శిరస్త్రాణం అంటే ఎవరి తలకు ధరించుకునేది. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము దేవుడు తన బిడ్డలని రక్షణతో అలంకరించాడు. దేవుడి సంఘాన్ని దేవుడు ఎవరి రక్షణ అనేటువంటి కిరీటాన్ని ధరింపజేశాడు. రక్షణ అనేది ఎవరి దేవుడి మీద మనకు దేవుడి సంఘమైనటువంటి మనకు ఆ ఇచ్చినటువంటి శిరస్త్రాణము. దానిని ధరింపచేవాడు ఆయనే. ఎవరి రాజులు కిరీటాన్ని ధరించాలంటే రాజ్యాలు జయించాలి. రాజులు కిరీటాలు ధరించాలి, సింహాసనాలను అధిష్ఠించాలంటే రాజ్యాలను జయించాలి, యుద్ధాల మీద పోరాటాలు చేయాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ఎవరి ప్రభువు మనకు ధరింపజేశాడు. ఆ శిరస్త్రాణాన్ని మనం సంపాదించుకోలేదు. ఆ శిరస్త్రాణం రక్షణ శిరస్త్రాణం ఎవరు కూడా ఇవ్వలేదు. ఆ రక్షణ శిరస్త్రాణం ఎవరి దగ్గర ఉందంటే ప్రభు యేసు దగ్గర మాత్రమే ఉంది. ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆ రక్షణ శిరస్త్రాణాన్ని ధరింపజేశాడు.